నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మే శ్రీనివాస్ ప్రకాశం జిల్లా నుంచి విజయవాడకు సుమారు 1,20,000 ఆహార ప్యాకెట్లు దాతల సహకారంతో పంపించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టారు అందులో భాగంగానే A1 కన్వెన్షన్ సెంటర్ బత్తల బాలయ్య కళ్యాణ మండపంలో ఆహార ప్యాకెట్లను సిద్ధం చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు జిల్లా కలెక్టర్ A1 కన్వెన్షన్ సెంటర్ను సందర్శించి విజయవాడకు పంపించేందుకు సిద్ధం చేస్తున్న ఆహార ప్యాకెట్లను పరిశీలించి ఆహారాన్ని స్వయంగా తిని చూశారు సకాలంలో వరద బాధితులకు ఆహార ప్యాకెట్స్ అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు విజయవాడకు తరలించే ఆహారాన్ని నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు రైల్వే స్టేషన్ రోడ్లోని బత్తల బాలయ్య కళ్యాణ మండపంలో సిద్ధం చేస్తున్న ఆహార ప్యాకెట్లను కలెక్టర్ పరిశీలించారు కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్బారెడ్డి డిఆర్డీఏ పీడీ వసుంధర డిటిసి సుశీల తహసీల్దార్ మురళి చెదలవాడ పశు ఉత్పత్తి క్షేత్రం డిడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు విపత్తు వచ్చిన సమయంలో మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని అందులో భాగంగానే డీజీఆర్ ట్రస్ట్ ద్వారా వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్లను పంపించడం జరుగుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయం నుంచి ఆహార పొట్లాలను ఏర్పాటు చేసిన లారీలను పార్టీ జెండా ఊపి ఎమ్మెల్యే విజయవాడకు తరలించారు ప్రకాశం జిల్లాలో వరద నష్టం లేకపోయినప్పటికీ కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాలు ఎక్కువ శాతం దెబ్బతిన్నాయని అక్కడ ప్రజలు ఆహారం నీరు కరెంటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకునేందుకు నా వంతు సహాయంగా ఆహార ప్యాకెట్లను పంపించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు నగరంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు బిల్డర్స్ అసోసియేషన్స్ కూడా స్పందించి ఆహార ప్యాకెట్లు వారికి అవసరమైన వస్తువులను పంపించాలని కోరారు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మేయర్ గంగాడ సుజాత ఏఎంసీ మాజీ చైర్మన్లు కామేపల్లి శ్రీనివాసరావు సింగరాజు రాంబాబు నగర అధ్యక్షుడు కొఠారు నాగేశ్వరరావు జిల్లా పార్టీ నాయకులు బండారు మదన్ పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి మహిళా నేతలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెల్లవార్లు ఆహార పొట్లాలు తయారు కోసం కృషి చేసిన అందరినీ ఎమ్మెల్యే అభినందించారు బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాతాని రఘురామయ్య వీరబాబు తదితరులు కలిసి 1,50,000 రూపాయల నగదును దామచర్ల జనార్దన్కు అందజేశారు వారిని ఎమ్మెల్యే అభినందించారు పక్కనండి ఏదైతే మొన్న తుఫాను వల్ల మేజర్గా విజయవాడ కృష్ణా జిల్లాలో వరదలు రావటం ఇప్పటికి 3 రోజుల నుంచి కూడా వరదల్లో చిక్కుకుపోయి ఉండటం చాలామంది కూడా కుటుంబాలు అల్లకల్లోలం అయిపోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం దానికి ఈరోజు అక్కడ ఉండే ముసలివాళ్ళు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు తినడానికి తిండి లేదు కరెంటు లేదు నీళ్లు లేవు అనేక ఇబ్బందుల్లో వాళ్ళంతా కూడా ఉన్నారు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల నుంచి అక్కడే బస్సులోనే ఉంటా అందరినీ కూడా అధికారులను కూడా అలర్ట్ చేసి అక్కడ ఉండే రాజకీయ నాయకులను కూడా అలర్ట్ చేసి వాళ్ళకి తగిన చర్యలు తీసుకుంటూ కావాల్సిన ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తూ ఒక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి దానికి ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఒంగోలు నుంచి కూడా దగ్గర 35,000 లెమన్ రైస్, అదేవిధంగా ఒక 20,000 వాటర్ బాటిల్స్,
అదేవిధంగా ఒక 10,000 బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా మనం తీసుకెళ్తా ఉన్నాం. మేము కూడా ఏదో విధంగా ఒక పక్కన ఇబ్బందులు ఉండేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా మానవతా దృష్టితో ఏదో మన వంతు మనం సాయం చేయాల్సిన అవసరాలు ఉంటాయి. కాబట్టే ఈరోజు దాన్ని తీసుకొని పోయి వాళ్ళకంతా కూడా ఫుడ్ ఇవ్వటానికి ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉండే మా వాళ్ళంతా కూడా రాత్రి అంతా కూడా నిద్రపోకుండా, మా మహిళలు కానీ కొంతమంది రాత్రి అంతా కూడా మాతో పాటే ఉండి దాని ప్యాకింగ్లో దాన్ని తయారు చేసే దాంట్లో వాళ్ళు తెల్లారి వరకు ఇప్పుడు 9 గంటల వరకు పనిచేసి రాత్రి అంతా కూడా చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చేతిని ఇవ్వండి. మనం కూడా ప్రతి ఒక్కరు చేతినిచ్చినప్పుడే ఈరోజు మనం కూడా ఆదుకున్న వాళ్ళం అవుతాం. మనం కూడా వాళ్ళకి ఏదో విధంగా మనం సహాయపడిన వాళ్ళం అవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మన జిల్లా కలెక్టర్ గారు అయితే నిన్నటి నుంచి వాళ్ళ వంతు గవర్నమెంట్ నుంచి కూడా మనకి చాలా నిన్న కూడా దగ్గర ఒక 40,000 ప్యాకెట్ల వరకు వాళ్ళు పంపించారు. ఇవాళ కూడా 60-70,000 ప్యాకెట్లని వాళ్ళు కూడా అన్ని రకాలుగా చూసి మన కలెక్టర్ గారు కూడా దీనికి ముందుకు రావటం, అదేవిధంగా ఎస్పీ గారు కానీ పోలీసు వ్యవస్థ కానీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వటం చాలా సంతోషమైన విషయం. కాబట్టే ఈరోజు మన దగ్గర కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మొదలు పెడుతున్నారు. మీరు కూడా మీ మీడియా ద్వారా కూడా ప్రజలకు కూడా ఒంగోలు నియోజకవర్గమే కాకుండా మన జిల్లాలో కూడా ఎవరైతే ఉన్నారో మనం సంపాదించే దాంట్లో ఒక 10 పైసలు ఏదో విధంగా మనం సహాయం చేసే విధంగా అందరూ కూడా ముందుకు రండి, అందరూ కూడా చేయి కలపండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈరోజు మనకి ఆంధ్ర రాష్ట్రంలో మరి తుఫాను కారణంగా ముఖ్యంగా మరి విజయవాడ నగరం చాలా వరకు మరి మునిగిపోయి చాలామంది పేద ప్రజలు నిరాశ్రయులై మరి తినడానికి భోజనం కూడా లేకుండా ఉండడానికి లేకుండా అందరూ కూడా మరి వరద బాధితులందరూ ఒక చోట చేర్చడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా పెద్ద మనసుతో చాలా వరకు మరి స్టేట్లో ఉండే వాళ్ళ అభిమానులు అందరూ అలాగే మన నాయకులు కానివ్వండి మరి భోజన సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఒంగోలులో మన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులైనటువంటి మన దామచర్ల జనార్దన్ గారి యొక్క ఆధ్వర్యంలో 30,000 మందికి మరి భోజన సదుపాయాలు చేసే విధంగా రాత్రి 8 గంటల నుంచి ఇందాకటి వరకు కూడా మరి భోజనం వండడము అలాగే ప్యాకింగు మరి ఇన్ని గంటలు చేయడం మరి పులిహార పెరుగన్నము అంత ఏర్పాటు చేసి వాళ్ళు కూడా సప్లై చేయడానికి మేమందరము కూడా కదిలి వెళ్ళడానికి మాకు సదవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రాష్ట్రంలో ఇంకా పెద్ద మనసు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా అలాగే స్పందించి వారికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ సెలవు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒంగోలు నుంచి స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులైనటువంటి అందరం కూడా కలిసి ఈరోజు విజయవాడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రజలందరికీ కూడా ఆహార సంబంధించినటువంటి సౌకర్యాలు వాళ్ళకి కల్పించి అక్కడంతా ప్రాంతాల్లో తిరిగి అక్కడ ప్రజలతో మమేకం అవ్వాలని చెప్పి ఈరోజు జనార్దన్ గారు చెప్పారు. దానిలో భాగంగా అందరం కూడా కలిసి ఈరోజు అక్కడ ప్రజల్ని కలవడానికి వెళ్తున్నాము. ఏదైనా ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు అందరూ కలిసికట్టుగా ముందుండి చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా వరదల మీద సమీక్షలు జరుపుతున్నారు. తొందరలోనే బాపట్ల జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. బొమ్మనవారిపాలెం, కొల్లూరు, పెద్దలంక, అన్నవరపు లంక, ఈపురు లంకతో పాటు ఇతర ముంపు గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణానది నుంచి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో బాపట్ల పరిధిలో ఉన్న మొత్తం 9 లంక గ్రామాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు చేరవేయాలని అధికారులను ఆదేశించారు. ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అందుబాటులో ఉన్న బోట్లను వినియోగించుకోవాలని అన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి అందించేందుకు సుమారు 40,000 ఆహార పొట్లాలను సిద్ధం చేసినట్టు తెలిపారు.
మరోవైపు విద్యుత్ శాఖపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ వరుస సమీక్షలు చేపట్టారు. విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 3 డిస్కమ్ల సీఎండీలకు నిరంతర పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న సిపిడిసిఎల్ పరిధిలో విద్యుత్ సమస్యలను చక్కదిద్దేందుకు ఏపీ సిపిడిసిఎల్ నుంచి 300 మంది, ఎస్పీడీసీఎల్ నుంచి 200 మందికి పైగా టెక్నీషియన్లను రప్పించినట్లు మంత్రి తెలిపారు. వరద ప్రభావం తగ్గిన వెంటనే సిబ్బందిని 200 టీములుగా రంగంలోకి దింపేలా ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు 1912 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాల సమయంలో కూడా ప్రజాక్షేమమే ధ్యేయంగా పెనుమూడి, ఓలేరు, రావి, అనంతరం తదితర గ్రామాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ అధికారులు పర్యటించి ప్రతి ఒక్కరికి మనోధైర్యం కల్పించారు. వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగిల్ విండో విధానం ద్వారా గణేష్ ఉత్సవాల అనుమతులు పొందాలని ఎస్పీ దామోదర్ సూచించారు. ప్రజలు చరవాణి నెంబర్ 7995095800కు వాట్సాప్ ద్వారా హాయ్ అన్న సందేశాన్ని పంపిస్తే నిరభ్యంతర పత్రం కోసం అనుసరించాల్సిన ప్రక్రియ మొత్తం సంబంధికుల చరవాణికి వెళ్తుందని వెబ్సైట్ నందు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల వివరాలు, మండపం ఏర్పాటు ప్రదేశం, పోలీస్ స్టేషన్ పరిధి, నిమజ్జన సమయం తదితర వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఇతర సమస్యలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలని అన్నారు. విజయవాడలో కురిసిన వర్షాలకు ఆ ప్రాంతం మొత్తం జలమయమై ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. వారిని ఆదుకునేందుకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ దంపతులు డీజీఆర్ ట్రస్ట్ తరపున 30,000 పులిహోర ప్యాకెట్లు, 10,000 బిస్కెట్ ప్యాకెట్లు, 20,000 వాటర్ బాటిల్స్ విజయవాడకు పంపిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్ తెలిపారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ రాత్రి నుంచి ఉదయం వరకు వంట చేసి ప్యాకింగ్ చేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దంపతులు వంట ఏర్పాట్లను తెల్లవారి వరకు ఉండి పర్యవేక్షించారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, అందులో భాగంగానే ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ప్యాకింగ్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నగరాధ్యక్షుడు కొటారు నాగేశ్వరరావు, మైనారిటీ నాయకులు కపిల్ భాషా, టీడీపీ కార్పొరేటర్లు, తెలుగు యువత, తెలుగు మహిళా నేతలు పాల్గొన్నారు. ఏదైతే ఒక గత 2-3 రోజుల నుంచి వరద బీభత్సంతో ప్రజలు అల్లాడుతూ ఉంటే దానికి మా శాసనసభ్యులు, మా ప్రీతమ నాయకులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఈ రోజున దాదాపు 50,000 మందికి ఆహార పొట్లాలు, మంచినీళ్ళు సరఫరా చేయడం కోసం ఈరోజు ఈ పార్టీ కార్యాలయంలో ఈ ఆహారాలు అంతా రెడీ చేయడం జరుగుతూ ఉంది. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము సైతం అని చెప్పని దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో మేము కూడా ఈ రోజున ఈ ఆహార పంపిణీకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒంగోలు నుంచి భారీగా బయలుదేరి వెళ్ళి మా వంతు మేము కూడా వరదా భక్తి సాయంగా వారికి సహాయంలో పాల్గొంటామని చెప్పి. విజయవాడలో, గుంటూరులో ప్రజలందరూ అనేక రకాల ఇబ్బందులు పడుతూ వరదల్లో చిక్కుకొని అనేక మంది మరణించడం, చాలామందికి ఆహార దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అనేక మంది సేవా కార్యక్రమాలు చేస్తా చంద్రబాబు నాయుడు గారు రాత్రింబగళ్ళు పర్యవేక్షిస్తూ ఎవరికి ఎటువంటి లోటు లేకుండా ప్రజలందరి కోసం
అర్ధరాత్రులు కూడా కష్టపడుతున్న సందర్భంలో దామచర్ల జనార్దన్ గారు కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు నిన్న సాయంత్రం నుంచి రాత్రి అంతా మేలుకొని ఈడ 20,000 మందికి అన్నము పులిహార ఇవన్నీ కూడా రెడీ చేశాడు. ఇంకో 10,000 మందికి ఇంకో ప్రదేశంలో ఆహారం తయారు చేశారు. మొత్తం దరిదాపు 30,000 మందికి ఆహారము, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు తయారు చేసి ఈరోజు విజయవాడ బయలుదేరి ఆడ ప్రజలందరికీ సహాయం చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నారు. ఒంగోలు నగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా చేసేందుకు కృషి చేస్తానని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలపై జరిగే అఘాయిత్యాలపై దోషి అని తేలితే వారిని ఎన్కౌంటర్గా తగిన శిక్ష అని హెచ్చరించిన నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించారు. ఒంగోలు నగరాన్ని రానున్న 5 సంవత్సరాలు డ్రగ్స్ రహిత నగరంగా చేసేందుకు కృషి చేస్తారని అన్నారు. వైసీపీ నాయకులు ఒంగోలును మత్తు పదార్థాలకు నిలయంగా మార్చారని అన్నారు. నేరాలకు అడ్డగా మారిపోయిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల నేపథ్యంలో శ్రీ సత్య ప్రతినిధితో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫేస్ టు ఫేస్. దేశంలో అనేక చోట్ల మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద దేశం మొత్తం అట్టుడికిపోతూ ఉంది. రీసెంట్గా గుడ్లవల్లేరు కాలేజీలో కూడా కొన్ని సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా తీవ్రమైన స్టేట్మెంట్, అంటే ఎవరినైనా మహిళల మీద పోతే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తామనే గట్టి స్లోగన్ లాంటిది, హెచ్చరిక లాంటిది ఇచ్చారు. దానికి సంబంధించి బాధితుల మీద కూడా ఇదే శిక్ష అనుభవించేలాగా మేము చర్యలు తీసుకుంటామని అన్నారు. దానికి సంబంధించి మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఉన్నారు. సార్, ఏ విధంగా చూస్తారు సార్? కంటిన్యూగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంట్లో ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేసిన వాడికి భయం లేకుండా పోతా ఉంది. మన ఈ మధ్య అంతకుముందు జరుగుతూనే ఉన్నాయి. మన కలకత్తా ఇష్యూలో కూడా ఒక డాక్టర్ని అతి దారుణంగా చాలా హింసలు పెట్టి హత్య చేయటం జరిగింది. దాని తర్వాత మళ్ళా నిన్న వెలుగులోకి వచ్చింది, 40 రోజులు ఒక బాంబే అమ్మాయిని ఆమెను చిత్రహింసలు పెట్టారని చెప్పేసి ఆమెను రిమాండ్కి పంపారని దాన్ని కూడా వచ్చినాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో చిన్నవాళ్ళు ఎవరన్నా మహిళలను ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లో ఎవరైతే అలాంటి పనులు చేస్తాడో ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని పబ్లిక్లోనే హ్యాంగ్ చేసే పరిస్థితులు తీసుకురావాలి. వేరే దేశాలలో ఎలా ఉందో ఆ విధమైన పద్ధతులు తీసుకొస్తేనే దీన్ని భయప్రాంతులు అవుతారు. ఈరోజు సింగపూర్లో మిడ్ నైట్ అయినా కూడా ఫ్రీగా మహిళలు నడుస్తున్నారంటే అంత కఠినమైన చర్యలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఫ్రీగా ఉండే స్టేట్గా కంట్రీగా ఈరోజు సింగపూర్ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి వాతావరణం మార్పు రావాలి అంటే దీని సెక్షన్స్ కానీ దానికి సపరేట్ ఒకటి పెట్టి దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ దాన్ని అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా దాన్ని ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేసే కొంతమందిని మాత్రం కఠినమైన శిక్ష పడేటట్టుగా చూసే విధంగా మన జిల్లాలో కూడా గతంలో ఇప్పుడు మీరు కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఇది విచ్చలవిడితనం అవుతా ఉంది. దీనివల్ల కూడా అత్యాచారాలు, ఇట్లా మహిళల మీద అసభ్యంగా మాట్లాడాలు జరుగుతున్నాయి. ఒంగోలులో కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. మన ఒంగోలుకి సంబంధించి ఈ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో మీరు ఏ విధంగా చేయబోతా ఉన్నారు? పాత 5 సంవత్సరాల్లోనే ఇలాంటి కార్యక్రమాలన్నీ వచ్చినాయి. అదివరకే డ్రగ్స్ అనేదే మన ఆంధ్రప్రదేశ్లో లేదు. లాస్ట్కి 5 సంవత్సరాల్లో పొరుగు రాష్ట్రాలకు కూడా డ్రగ్స్ పంపిస్తుంది ఆంధ్ర నుంచి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఆంధ్రాని డ్రగ్స్ రాష్ట్రంగా కూడా చేసే పరిస్థితులు లాస్ట్ గవర్నమెంట్లో వచ్చినాయి. దాన్ని మన ఒంగోలులో కూడా విపరీతమైన డ్రగ్స్ ఎడిట్ అయిపోయారు. ఎందుకంటే మా కళ్ళ ముందు మేము చూసాం, ఒక హాస్పిటల్ సంఘటనలో ఒక అతను అద్దం పగలగొడితే అతనికి తెలియట్లా, బ్లడ్ కారుతా ఉంది, అతనికి ఏం జరిగిందో అతను తెలియట్లేదు. కాబట్టి డ్రగ్స్ను కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 3 నెలలు కూడా ఇంకా కాలేదు. ఈ 3 నెలల్లోనే డ్రగ్స్ ఎక్కడెక్కడ దొరుకుతుందో అన్నీ కూడా పోలీసులతోటి మనం అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు, అమ్మేవాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కొంత స్ట్రీమ్లైన్ చేసాం. అందుకే అవేర్నెస్ ప్రోగ్రామ్ నిన్న క్విజ్ కాలేజ్లో స్టార్ట్ చేసాం. యువతలో రావాలి, యువతే దీనికి చెడిపోతున్నారు. కాబట్టి డ్రగ్స్ తీసుకొని ఆరోగ్యం పాడు చేసుకోవటం వల్ల ఉపయోగాలు లేవు. దానివల్లే
వాళ్ళకు కూడా దొరకకుండా చేయాలి, వాళ్ళని స్ట్రీమ్లైన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అన్నీ కూడా పోలీసు వాళ్ళ యంత్రాంగం కూడా దాని మీద మన ఎస్పీ గారు కూడా చెప్పారు, సీరియస్గా చేస్తున్నాం. మోటార్ సైకిల్ కూడా మోటార్ సైకిల్ మీద సైలెన్సర్లు తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా గంజాయి కానీ అదర్ యాక్టివిటీస్ కానీ ఇదివరకు ఏ విధంగా పీస్ఫుల్గా ఉందో ఒంగోలు ఆ విధమైన తీసుకొని వస్తాం. ఇది మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హెచ్చరికే మనం దానికి సంపూర్ణంగా మేము కూడా దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. డ్రగ్స్ విషయంలో తీవ్రమైన ఒత్తిడి అంటే కఠినమైన చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపడతామని చెప్తా ఉన్నారు. ఆ దిశగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు నగరంలోని 24వ డివిజన్ సమైక్య నగర్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సమైక్య నగర్ పవన్ కళ్యాణ్ యువసేన నాయకులు వై నిరంజన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, బేతంశెట్టి సిద్ధులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని సింగరాజు రాంబాబు అన్నారు. స్థానికంగా ఎలాంటి సమస్యలు వచ్చినా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బరుసు ఆంజనేయులు, గుంజి కలిసా, దాసరి శశి, అనిల్, మోజేష్, శివ తదితరులు పాల్గొన్నారు. కొనిదెల పవన్ కళ్యాణ్ గారి 56వ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు తమ్ముడు నిరంజను, ఆంజనేయులు, వారి యొక్క మిత్ర బృందానికి అందరికి కూడా, సమేత మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఒక సునామీలాగా మనకి 2024 ఎలక్షన్లో ఒక్క సీటు కూడా గెలవలేదు అన్న మన పవన్ కళ్యాణ్ ఈరోజు సెంట్రల్లో ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు మోహించడానికి ప్రధాన కారకుడైన వ్యక్తి మన పవన్ కళ్యాణ్. అట్లాగే ఎంత ఒదిగి ఉంటే అంత ఎత్తుకు ఎదుగుతామనే దానికి ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవచ్చు అనే దానికి నిదర్శనం కూడా మన పవన్ కళ్యాణ్ అని చెప్పి మీ అందరికీ ఒక స్వభావం తెలియజేస్తున్నాను. అధికారంలోకి రాకముందు 30 కోట్ల రూపాయలు చనిపోయిన నిరుపేదల రైతులకు పంచిన గొప్ప వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలు ఈరోజు మనం పుట్టి పెరిగిన మేము పుట్టి పెరిగిన ఈ ప్రాంతంలో సమైక్యత నగరు ఈ ప్రాంతంలో జరగడం అనేది చాలా సంతోషకరం. అట్లాగే మనందరం కూడా కలిసి ఏ సమస్యలు ఉన్నా కూడా, మీ వ్యక్తిగత సమస్యలు ఉన్నా కూడా అందరం కూడా కలిసి ముందుకెళ్దామని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన జన సైనికులు అందరూ కూడా అభిమానంతో ఎంత అభిమానంగా ఉన్నారో అదేవిధంగా ఆయన చేసే మంచి పనులను ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా ఒక మంచి కార్యక్రమాలను ఇంకా ముందు ఇట్లా ఎన్నో మంచిగా చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి సహాయం చేసే దీనిగా మనం ముందుకు పోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు తన సినీ ఫీల్డ్లో ఎంతో చాలా పెద్ద గొప్ప యాక్టర్స్, కానీ ఈరోజు అవన్నీ వదులుకొని ఆయన డబ్బు కూడా చూసుకోవట్లేదు. ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజలకు సపోర్ట్గా ఉండాలి, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ నేను ఖండించాలి, అందరికీ న్యాయం చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన ఈరోజు మనకి డిప్యూటీ సీఎం అయ్యారు. కాబట్టి మనమందరం కూడా ఒక మంచి మనసుతో ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలని. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కలిసి ఏకగట్టుగా ఇదొక కూటమి, మినీ కూటమి, ఇక్కడ వచ్చింది కూడా మినీ కూటమే. ఇక్కడ ఉన్నటువంటి 50 మంది ఇక్కడ ఈ లైన్లో ఉన్నటువంటి మేము ఇది కూడా ఒక మినీ కూటమిగా ఏర్పడి మన గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాం. అలాగే అన్నకి సమస్యలు అని చెప్తే మొత్తం ఒకే ఒక పేపర్ మీద రాయి మొత్తం A to Z మొత్తం తీరుద్దాం అన్నాడు. అందును బట్టి అన్నకి థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. కొప్పోలు గ్రామంలో గల శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాసం అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన చందన అలంకారం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా అర్చక స్వాములు పరాంకుశం సమీర్, సుబ్రహ్మణ్యం సన్నిధిలో గల శ్రీ రాజ్యలక్ష్మీ దేవి
మూలమూర్తికి చందన అలంకారం చేసి ఆపై 108 కలువ పూలతో విశేష అర్చన చేశారు. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని ప్రాంగణంలో శ్రీచక్రానికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఓం ఐం హ్రీం శ్రీం కాంతాయే నమః ప్రదాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం బుద్ధయే నమః ఓం ఐం హ్రీం అశోకాయ ఓం ఐం హ్రీం శ్రీం ఇందు శీతలాయ ఓం ఐం హ్రీం శ్రీం శివగర్తే నమః ఓం ఐం హ్రీం శ్రీం సత్యాయ నమః హ్రీం శ్రీం తుష్టమే నమః ఓం ఐం హ్రీం శ్రీం వరలక్ష్మీ నమః ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం హిరణ్యప్రాకారాయ నమః ఓం ఐం హ్రీం విష్ణువత్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం ప్రసన్నాక్షణ్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం నారాయణ సమాస్థితాయ నమః శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే చక్రవర్తి తనూజాయాం సార్వభౌమ గోవింద 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 పురస్తాద్యముదా జహారాం చైతా సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి యజమానస్య ఆత్మ జన్మాంకృతాని తాని ప్రదక్షిణం పదే పదే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు గోపి థియేటర్లో గబ్బర్ సింగ్ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉత్సాహానికి అడ్డు లేకుండా పోయింది. ఎర్ర కండువాలు కప్పుకొని జనసేన జెండాలు పట్టుకొని పవన్ కళ్యాణ్ చిత్రాలలోని పాటలకు హుషారుగా డ్యాన్సులు వేశారు. థియేటర్లో పవన్ కళ్యాణ్ కనిపించిన వెంటనే ఈలలు వేస్తూ హడావుడి చేశారు. ప్రత్యేక ప్రదర్శనలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సినిమా థియేటర్లో సందడి చేశారు. అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో నూతన విద్యా సంస్కరణలు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలనే అంశంపై జరిగే సదస్సు కరపత్రాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు ఆవిష్కరించారు. రెడ్ క్రాస్ భవనంలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఏపీఎల్టీ నాయకులు ముందుగా ప్రకాష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ లెక్చరర్లు టీచర్ల సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేసిందని గౌరవ సలహాదారులు డాక్టర్ నోకతోటి రవికుమార్ అన్నారు. స్పాట్ వాల్యుయేషన్లో ప్రైవేట్ లెక్చరర్ల ప్రాధాన్యతను అసోసియేషన్ ఎంతో పెంచిందని అన్నారు. అసోసియేషన్ నిర్మాణం కోసం ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అనపర్తి క్రిస్టఫర్, జాన్, శామ్యూల్, బ్రహ్మయ్య, రాజేష్, సాయి, గోపి, సాల్మన్, అంజీ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఏపీఐఎల్టీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తారీఖు ఉదయం 10 గంటలకు ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో జరగబోయే నూతన విద్యా సంస్కరణలు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దాని మీద ఒక ప్రకాశంలా సదస్సు నిర్వహిస్తున్నారు. ఆ సదస్సుకి అందరూ కూడా హాజరై మరి విద్యా సంస్కరణలు ఈ నూతన విద్యా విధానం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి దాంట్లో మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, అందుకే ఇవాళ నూతన విద్యా విధానం ప్రవేశపెట్టబడింది. దానిలో బాగా ఎవరైతే బాగా చదువుతారో ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని విషయాన్ని తెలియజేయడానికి
ఈ సదస్సు నిర్వహిస్తున్నారని భావిస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అసలు ఏపీఎల్టీ వారి నిర్వాహకులందరూ కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి జరగాలి, ఇవి చర్చ జరగాలి. నూతన విద్యా విధానమే చర్చ జరిగేటప్పుడే మంచి దాని వెనక ఉన్నటువంటి ఆ యొక్క మంచిది జనానికి అందించగలం. కాబట్టి ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, అలాగే అసోసియేషన్ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తాను. ఈరోజు మన ప్రకాష్ అన్న విద్యావేత్త, ఎంతోమంది విద్యార్థుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దినటువంటి విద్యావేత్త, అట్లాగే రెడ్ క్రాస్ చైర్మన్ గారు, అట్లాగే ఎన్నో సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రకాష్ అన్న బర్త్డే జరుపుకోవటం మా లెక్చరర్లు, ప్రైవేట్ లెక్చరర్లు, టీచర్స్ మధ్య జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ప్రకాష్ అన్న చేత ఈ పోస్టర్ కూడా 22వ తేదీ సెప్టెంబర్ 22వ తేదీ ఒక జిల్లా స్థాయి సదస్సుని ఏపీఎల్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. నూతన విద్యా సంస్కరణలు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అనే అంశం మీద మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, అట్లాగే ఎంపీ గారు, కలెక్టర్ గారు, అలాగే అన్ని స్కూళ్ళ సెక్రటరీ, కరస్పాండెంట్, ప్రిన్సిపల్స్, స్టాఫ్ అందరూ వచ్చేస్తారు ఈ సదస్సుకి. తద్వారా ఏంటంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ నేపథ్యంలో ఉండేటువంటి విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల మీద ఒక అవేర్నెస్ లాగా జరుగుతుంటుంది. అన్నని దాంట్లో వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్గా కూడా ఆహ్వానించడానికి మేము ఈ సందర్భంగా వచ్చాం. ఈ సందర్భంగా సమతా నగర్ 38వ డివిజన్లో ప్రకాశం జిల్లా చిరంజీవి యువత డిజిటల్ మీడియా ఇన్ఛార్జి కొట్టే అజయ్ సింహ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణకు వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి విగ్రహాలను, మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన నాయకులు అడుసుమల్లి వెంకట్రావు, తిరుమల శెట్టి సురేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు వాసు, మెగా అభిమానులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. పక్కన చూడు. ఓకే అన్న. పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఏదైతే పర్యావరణాన్ని పరిరక్షించాలి, గ్రీన్ ఆన్ ద క్లీన్ ఆన్ ద నిదానంతో ఈరోజు సీఎం, డిప్యూటీ సీఎం గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రకాశం జిల్లా చిరంజీవి మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని, అలాగే మొక్కలు పంచేటువంటి కార్యక్రమాన్ని, ఏదైతే ఈ ప్లాస్టో ప్యారిస్ ద్వారా వినాయక చవితి వస్తుందంటే రంగురంగులటువంటి ప్యారిస్తో చేసినటువంటి బొమ్మల్ని తయారు చేసి ఎంతో కాలుష్యాన్ని పెంచేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. దాన్ని నిర్మూలించాలని చెప్పి ఆయన పిలుపు మేరకు ఈరోజు మన సమతానగర్లో కొట్టే అజయసింహ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల సుపరిపాలనకి ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి ప్రకాశం జిల్లా ప్రజలందరి తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై చిరంజీవ, జై జనసేన. ప్రకాశం జిల్లా చిరంజీవిత ఆధ్వర్యంలో మొన్ననే జరిగిన వారోత్సవాల్లో మెగాస్టార్ చిరంజీవి గారు తాను తీసుకొచ్చిన సమాజ సేవ దృక్పథంలో మా అన్న అడుసుమల్లి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగినాయి. అలానే ఆల్రెడీ వినాయక చవితి రాబోయే 7వ తారీఖు అయితే 2వ తారీఖే మాకు పండగ స్టార్ట్ అయింది. గత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రావణుని సింహాసనాన్ని కంపించి రాక్షస సైన్యాన్ని మట్టుపెట్టి శోభకృత నామ సంవత్సరం జరిగిన సంగ్రామంలో శ్రీకృష్ణుడికి అర్జునుడిలా తోడైన మా పవనుడికి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి వర్యులు గారికి ఆ విఘ్నేశ్వరుడి కృపా కటాక్షాలు ఖచ్చితంగా ఉండాలని, తను ఈ పర్యాయంలో చేసే ప్రతి ఒక్క కార్యక్రమాలు సువర్ణాక్షరాలతో లిఖించాలని ప్రార్థిస్తూ జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ఒంగోలు రెడ్ క్రాస్ చైర్మన్ మాంటిసోరి విద్యా సంస్థల చైర్మన్ ప్రకాష్ బాబు జన్మదినం సందర్భంగా రెడ్ క్రాస్లో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ చిరంజీవి అభిమానుల సంఘం నాయకులు అడుసుమల్లి వెంకట్రావు, రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు
డాక్టర్ చిట్యాల వెంకటేశ్వరరెడ్డి, కోశాధికారి రాఘవరావు, విజేత రమణ, మంగళగిరి నరసింహారావు, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు కత్తి శ్రీనివాసరావు, గుమ్మళ్ళ కన్న, మేడిశెట్టి సుబ్బారావు, కొట్టే అజయ్, తలవాయి బాబు, డిఎఫ్ఓ కందుకూరు శ్రీను, మన్నం ప్రసన్నరాజు తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొరిసిపాడు మండలం మేదరమెట్ల కొరిసిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ వినాయకుని విగ్రహాల ఏర్పాటుకు సింగిల్ విండో ద్వారా పోలీసు వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. అనుమతి కోసం పోలీసులు సూచించిన వెబ్సైట్ లేదా 7950958000 నెంబర్కు వాట్సాప్ చేసి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. కొరిసిపాడు మండలం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, మీరు వినాయక చవితి సందర్భంగా రాబోయే ఏదైనా మండపాలు పెట్టుకోవడానికి విగ్రహాలు పెట్టుకునేదానికి అందరూ కూడా సింగిల్ విండో సిస్టమ్ ప్రకారం ఖచ్చితంగా మీరు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అన్ని విధాలుగా పోలీస్ పర్మిషన్ తీసుకొని దానికి మండపాలు పెట్టుకోవడం, దానికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ కమిటీ ఏదైతే ఉత్సవ కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళ బాధ్యత తీసుకొని చేయవలసి ఉంటుంది. దీనికోసం పోలీస్ శాఖ వారు ఒక లాగిన్ వెబ్సైట్ని ఒకటి క్రియేట్ చేశారు. దాంట్లో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మీరు http.ganeshutsav.net మీరు లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ కూడా దానిలో పొందుపరిస్తే దాన్ని మీకు పర్మిషన్ అనేది ఇవ్వబడుతుంది. అలాగే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది. ప్రజలు ఉత్సవాలకు సంబంధించి సంబరాలు చేసుకునే టైంలో కానీ ఏదైతే పందిర్లు వేసుకునేటప్పుడు ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీరు ఎన్ఓసి తీసుకోవాలి. అలాగే ఫైర్ సంబంధించి కూడా ఏదైనా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కమిటీ సభ్యులు 24/7 అక్కడ ఉండేటట్టుగా ఎవరో కొన్ని నియమించుకోవాలి. ఏదైనా అనావశ్యంగా ఏదైనా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిటీ మెంబర్స్ మీద ఉంటుంది. అలాగే ఊరేగింపు అప్పుడు కూడా మీరు ఏ రూట్లో వెళ్తున్నారు ఏంటనే ముందుగా మనకి తెలియజేస్తే ఆ రూట్ మేము బందోబస్తు నియమించడం, అలాగే చేసుకొని ప్రశాంతంగా వినాయక చవితి ఉత్సవాలని విజయవంతంగా జరుపుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున మేము కోరుకుంటున్నాం. గురు పూజోత్సవం సందర్భంగా విద్యారంగంలో విశేష కృషి చేసిన వారికి ఉపాధ్యాయ పురస్కారాలు అందిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. అద్దంకి మండలంలో పనిచేస్తున్న కోవి మల్లికార్జునరావు, పాములపాటి రాజశేఖర్, సందిరెడ్డి శ్యామలాదేవి, శానంపూడి నాగమల్లిక, మానికొండ ధనలక్ష్మిలను పుట్టనరాజు బుల్లెమ్మ, రామలక్ష్మణుల ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపిక చేశారు. మారంవారి సేవా సదనంలో ఈ నెల 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఉపాధ్యాయ పురస్కారాలు అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో వారణాసి రఘురామ శర్మ, తుండూరి మురళీ సుధాకర్ రావు, చప్పిడి వీరయ్య, లక్కరాజు శ్రీనివాసరావు, అద్దంకి లవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 5 గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని అద్దంకి మండలంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు 5గురిని ఈ గురు పూజోత్సవం సందర్భంగా పుట్టనరాజు రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన ఉపాధ్యాయ పురస్కారాలు ఈ నెల 4వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మారంవారి సేవా సదనంలో ఇస్తున్నాం. విద్యారంగంలో విశేష కృషి చేసినటువంటి కోవి మల్లికార్జునరావు, పాములపాటి రాజశేఖరు, శ్రీమతి సందిరెడ్డి శ్యామలాదేవి, శ్రీమతి శానంపూడి నాగమల్లిక, శ్రీమతి మానికొండ ధనలక్ష్మి గారులకు ఈ పురస్కారం ఇస్తున్నాం. ఈ పురస్కారం ద్రవ్యంతో పాటు బట్టలు, మెమంటో, శాల్వా, సన్మాన పత్రం అందజేస్తున్నాం. ఈ మంచి కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసే మంచి కార్యక్రమానికి అందరూ చూడండి. ఈ కార్యక్రమాన్ని శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పరిచయం లేని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాం, కానీ నమ్మిన వాళ్ళు మోసం చేస్తే మరణించే వరకు మర్చిపోలేం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.